Please do subscribe to Prajabheri News Channel. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో ఏకైక మహిళా కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ 1964లో నాటి గవర్నర్ పిళ్ళై ఆధ్వర్యంలో కళాశాల భూమి పూజ చేసే నాటి నుంచి నేటిగా కళాశాల వైభవం నభూతో న భవిష్యత్తి అన్న విధంగా దీనికి సేవ చేసిన వారు మాజీ ఎంపీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి గారు మరియు గంగారెడ్డి గారు. వీరి చరిత్రను మనం మర్చిపోకూడదు. మహిళా సాధికారతకు ప్రతీకగా నిలుస్తున్న ఈ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ రాష్ట్రంలోనే మొదటి కాలేజీగా పేర్కొనవచ్చు. అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఇటువంటి కాలేజ్ ప్రత్యేకలకు మహిళలకు ప్రాధాన్యతనిస్తూ వీరిని దేశాభివృద్ధి, సైనికాభివృద్ధి, గ్రామాభివృద్ధి, కుటుంబాల అభివృద్ధి మరియు సమస్త శ్రేయస్సు కోసం ఈ కాలేజీలు సృష్టించాయి అనేది మనం చరిత్ర చెప్తున్న ప్రామాణిక మన ప్రతీకలుగా మనం చెప్పవచ్చు. మహిళా సాధికారతకు మనం ఈ కాలేజీ మనం చేస్తున్న ఈ ఇస్రో శ్రీహరికోట వారి ఈ వినూత్న సాధికారతకు ప్రతీకగా నిలుస్తున్నదని మనం పేర్కొనవచ్చు. ఇస్రో వారు నాటి నుంచి నేటి చరిత్ర మొత్తం విశ్లేషిస్తూ ఒక అబ్దుల్ కలాం కలలు కన్నా ఈ వారి అద్భుత కృషికి నారాయణ రెడ్డి గారు, గంగారెడ్డి గారు చేసిన ఈ కాలేజీ నిలబెట్టిన ప్రత్యేక కృషికి తార్కాణాలుగా మనం పేర్కొనవచ్చు. మహిళా కళాశాల నిజామాబాద్లో అని సాక్షి పేపర్ అద్భుతంగా నాటి నుంచి నేటి వరకు 64వ చరిత్ర, 67వ సంవత్సరం చరిత్ర, పివి నరసింహారావు సందర్శించిన దుర్గాబాయి దేశ్ముఖ్, రామానంద్ తీర్థ 65, 1975 సంవత్సరాల్లో ఇటువంటి చరిత్ర కల ఈ కాలేజీకి అద్భుతంగా 87లో సందర్శించి అప్పటి ఏపీ స్పీకర్ నారాయణరావు గారు, 1974 అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇటువంటి వారు సందర్శించి కాలేజీకి ప్రత్యేక కళను తీసుకువచ్చారు. ఇటువంటి కాలేజీ 74లో సందర్శించిన ఇటువంటి కాలేజీ 2018లో ఎన్సిసి క్యాడెట్లో ఫౌండర్ ఎం నారాయణ రెడ్డి, ఈ ఎం నారాయణ రెడ్డి గారి మరియు గంగారెడ్డి గారి ఒక రూమ్ ఏర్పరిచి వాళ్ళ కళా వైభవం, వాళ్ళు చేసిన కృషి అనేది ఈ ఫోటో గ్యాలరీ ద్వారా కాలేజీ ప్రతికను మనం తెలుసుకునవచ్చు. ఇటువంటి నేటి కార్యక్రమం 2 రోజుల కార్యక్రమం మహిళా సాధికారిక ప్రతీకగా ఉన్న ఈ కాలేజీలో ఇస్రో వారు శ్రీహరికోట వారు మన నాటి నుంచి నేటి ప్రతీకలుగా వీటిని నిలిపి నాటి ప్రదర్శించడం మనం ప్రత్యేక కారణంగా పేర్కొనవచ్చు. నిజామాబాద్ జిల్లాలో గత 3 సంవత్సరాల క్రితం బాయ్స్ కాన్వెంట్లో ఈ ఎన్సిసి రఘురామ్ గారు చీఫ్ జనరల్ మేనేజర్ మరి ఇటువంటి కార్యక్రమాలు నెలకొల్పి 3 రోజుల కార్యక్రమం నిర్వహించి నేడు 2వసారిగా మహిళా కళాశాలలో అద్భుతంగా ఈ కాలేజీ ప్రదర్శనను నిర్వహించడం, ఈరోజు ప్రారంభించుకోవడం అనేది గొప్పగా మనం పేర్కొనవచ్చు. ఇటువంటి కాలేజీలు ఉండడం అనేది దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలోనే ప్రతీకగా మనం పేర్కొనవచ్చు. ఈ కాలేజీ ప్రదర్శనను ఎన్నో స్కూల్స్ మరియు ప్రస్తుతం ఈ కాలేజీకి రాజేందర్ రెడ్డి గారు మరియు కృపాకర్ రెడ్డి గారు ఇదే విధంగా సేవలందిస్తూ ప్రత్యేకగా నిలవడం అనేది విశేషం. ఓకే. మైక్స్ కావాలి తొందరగా ఎందుకు ఒకటి ఇది కూడా ఉంది కదా కొత్తది ఇంకా Good morning, sir. Good morning, dear friends. My name is B. Mayuri. I am from BCom CA final year. My topic is ashram. The ashram is an advanced care reside developed in India. It belongs to Banga, India. Beyond this world range. You can see far away up to 110 kilometers.
Myself Priyanka from BCom final year. How Astra was being hated in Israel in launched for India to destroy other country or other governments to protect our India. Astra was in both weather, weather condition. Sea futures. So it can hit even fast moving targets. Soil fuel performance. Use of soil fuel for power making it reliable and stable, even under tough conditions. అక్కడికి వెళ్ళండి, Why is Astra important? It helps India Air Force వెళ్ళండి మేడం, పిల్లల పక్కన ఉండండి, మీరు ఉండండి, మీరు కూడా వెళ్ళండి అన్నమాట. పిల్లల పక్కన ఉండండి, పిల్లల పక్కన ఉండండి. It is successful used in modern Indian fighters, improving national security. Good morning, sir. Good morning, my dear friends. My name is B. Mayuri. I am from BCom CA final year. My topic is Astra. The Astra is an advanced air missile developed in India. It belongs to, it based on the India beyond visual range. It can see far away up to 110 kilometers. Myself Priyanka from BCom final year. How Astra was being hated in Israel in launched for India to destroy other country or other governments to protect our India. Astra was in both weather, weather condition. Sea futures. ముందుకు కొద్దిగా అరే Developed by the ISRO, Indian Space మోహన్ సార్, Ready మోహన్ సార్, hydrogen and liquid oxygen. The ధర్మరాజ్ temperature పక్కిల్ according to hydrogen minus 255 degrees and the oxygen 195 degrees Celsius, and it has C25 stage installed by CE20 engine. It operates in gas generator type. I am Shivani from ASLV, Augmented Satellite Launch Vehicle. It is developed by ISRO to enhance the payload capacity of satellite launch vehicle SLV. The tall of ASLV is 23 meters. 23 meters. Payload capacity of ASLV is 150 kg. It is first launched on March 24, 1992. ASLV, Augmented Satellite Launch Vehicle. It is developed by ISRO to enhance the payload capacity of satellite launch vehicle SLV. The tall of ASLV is 23 meters. 23 meters. Payload capacity of ASLV is 150 kg. It is first launched on March 24, 1992. And this 40 grams and payload capacity is 150 kg. ASLV propulsion system is strongly supported. ముందుకు ఒకరా It is named after the famous scientist mathematician Aryabhatta. It is India's first satellite for our India, and it was launched on the April 1975. It is collaborated with the help of Soviet Union with the help of the launch vehicle that is the Cosmos Leon vehicle.
and it was launched in from the Pakistan and executed in Russia. Good morning, Miss and everyone. My name is Sujita. I am from Microbiology Group and Nutrition Group. Children World Constellation Program. The Aryabhatta satellite has launched to mass with 360 kilograms and was classified as an experimental satellite. And the satellite power system is generated 46 watts, and the lifespan is expected to be shorter and expected to nearly 17 years. Yes. My topic is Instant 3D. It was launched on July 26, 2013. The lifespan of Instant 3D is 7 years. Good morning, sir. Good morning, everyone. Myself, Neha from Design Cyber. This is Instant 3D. This is part of the Instant 3D International Satellite System. It can refer to geostationary satellite. The geostationary satellite can orbit on the equator of Earth. It can provided by Indian Space Research Organization (ISRO). It can certifies to telecommunication, broadcasting, meteorology, and search and rescue operations. It can help us to disaster management and agriculture of weather climate change. And Sindhuja become final year. This model is GSAT-31. GSAT-31 is India's telecommunication satellite. It was developed by the ISRO, Indian Space Research Organization. It was successfully launched at February 6, 2019. Ariane 5 VA-247 rocket launch vehicle at Kaurav launch base. Good morning, BCom final years. Today our topic is GSAT-31. This is telecommunication satellite. This launch mass is 2,536 kg. The lifespan of GSAT-31 is about 15 years. This is especially telecommunication, television, broadcasting, DTH, home services. The satellite service includes DTH, television, satellite, internet, plays a crucial role in enhancing communication infrastructure. I'm Manjali. We are from Microbiology, Women's College. Welcome to the Inspire program. Here is a model of Chandrayaan. Chandrayaan means moon vehicle in Sanskrit. Chandrayaan-1 was the first India's mission to the moon, launched on October 22, 2008. It was from India, Sriharikota. It was conducted to know the the chemicals, minerals, and photogeological on the surface of the moon. It carried completely 11 scientific instruments from India, even from other countries like USA, UK, Germany, Sweden, Bulgaria, to find out the composition of moon and to discover water molecule on its surface. Unfortunately, we lost its communication on August 29, 2009. But it served as a significant milestone in planetary observation. Thank you so much. And Manjali, as she told you about the Chandrayaan 1, I'm going to explain you about the Chandrayaan 2. Chandrayaan 2 was launched on July 22nd, 2019. The main aim of Chandrayaan 2 is to know is to land on the south pole of the moon, which is completely dark, to know the presence of water and minerals, to know about the soil and rock. So in Chandrayaan 2, the lander was not able to land properly on the moon, but the rover does not able to come out of the lander. But the orbiter of the Chandrayaan 2 is still on the orbit of the lunar. It is still sending the signals from the moon. So ISRO thought to go with the Chandrayaan 3 to accomplish the mission of Chandrayaan 2. It was launched on July 14, 2023. So on August 23, 2023, lander was successfully land on the moon, and it collected all the information which we want. And India is the first country to land on the south pole of the moon.
it is on the fourth place to to take a safe land on the moon. So we are really proud to get a achievement in whole country. Good morning, everyone. My name is Shafiana from BZN final year. My topic is Mangalyaan. Mangalyaan, the Mars Orbiter mission, is the India's first interplanetary mission, which was developed by Indian Space Research Organization with the goal of exploring Mars. Launched on November 5, 2013, aboard the Polar Satellite Launch Vehicle (PSLV) C-25. Mangalyaan success has not only increased India's reputation in space research, but has also positioned ISRO as a global leader in space research, demonstrating its ability to carry out the sophisticated mission in an effective and affordable way. The spacecraft. Good morning, and all. My name is Rania Fatima. I am from BCom second year, Women's College. The spacecraft weighs around 1,350 kg and carried 5 scientific instruments. The mission was launched with a modest budget of 74 million in Indian rupees 450 crores. Mangalyaan was completed its journey approximately in 50 million kilometers over 298 days, successfully entering Mars orbit on September 24, 2014. India became first Asian country. In the future, ISRO aims to build on the success of Mangalyaan with further interplanetary mission, including the Focus Shukrayan-1, mission to Venus, Chandrayaan-2 and Chandrayaan-3, mission to explore the moon, and other advanced space exploration. Thank you, Anil. కొంచెం మీరు చెప్పుకుంటే వీళ్ళకి కూడా కొంచెం బాగుంటుంది. నిన్న మేడంతో డిస్కస్ చేసి ఇది ఒక ప్లాన్ చేసాను. నేను ఇప్పుడు కొంచెం షార్ట్ చేసి నేను చెప్తాను సార్. ఇప్పుడు सर को दिया पैक. Dekma. It is developed by DRDO. Defines feature. Boys, come here. My name is
It is the first satellite from India, and it is launched on 1975, 19 on April from a Russian program. Was manufactured in the early 1990s, and it has no payload. It was the OCM and MSMR. Move fast. కింద నేమ్స్ ఉన్నాయి చూసుకుని తెల్లమని చెప్పు పాప వాళ్ళు ఎంతసేపు అయింది నడవండి అమ్మా ఏ శిరీష ఇక్కడ వదిలేదు ఇక్కడ I want to thank Mr. Satish Reddy and Naresh and Sai for helping us have this beautiful display and knowledgeable display for the students of Nizamabad, not only Women's College, all over Nizamabad school students, various colleges, and improve their scientific knowledge and inspire them to take up sciences. And for this arrangement, I especially thank Mr. Mahendra Reddy and Sarla Mahendra Reddy, who are the backbone, and the principal Bharati Reddy for making these arrangements. And Hello guys, very good. try to move fast. Students of Women's College, though in the initial stages they were a bit nervous, but they're doing a good job. And I hope all the students, all the institutions, educational institutions, make use of this beautiful opportunity and expose their students to such a scientific display wherein they can be inspired. And you generally say, when you're complicating a minor thing, you say it is not rocket science, because rocket science is used as a scale of the ultimate science, because it needs precision, it needs physics, it is based on physics, and it helps the country and the world in multifarious ways. It helps in the defense of a country, it helps in predicting the weather, it helps in locating minerals. So these are the things. So every student needs to know this, and once again I congratulate Mr. Mahendra Reddy and Sarla Mahendra Reddy, and I especially thank Mr. Satish Reddy, Naresh and Sai. Previously, on December 3rd, on the initiation of the President of RBVRR School, the students of RBVRR had a chance to witness a launch of a satellite, and that was a great experience for them. And the students are richer by the practical knowledge or practical viewing of the launch, and I hope other schools also take this opportunity. And thank you. మొత్తం ఆయనే చేశాడు. మేము సపోర్ట్ చేద్దాం అంతే కానీ కాలేజ్ నుంచి ఆయన కమిటీ మొత్తం ప్రెసిడెంట్ ఉంది, మనం అంతే కానీ Good morning. Today is an auspicious day I'm feeling in the history of Nizamabad, as many of the children, thousands and lakhs of children I can say, they are going to be benefited by the display of the ISRO modulas and the satellite launches, Chandrayaan and all, which are being the project but taken up by ISRO.
which is a prestigious organization in our country, representing the prestige of the country in the world. So I feel I thank first of all the Satish Reddy Garu, who is the person and the key person for initiating this launching of these projects in all the rural areas for the benefit of children who are going to witness the activities and the projects which are taken up by the ISRO for the past so many years. So this is an advantage and a benefit for the students and to improve their intellectualness. And also I thank them for printing a book pertaining to the Kalam history, and I request all the students to purchase the book and take the advantage of the Kalam's history, which is going to benefit them in future. Thank you. గట్టిగా ఈరోజు ఉమెన్స్ కాలేజ్ మరియు రస్మా నిజామాబాద్ ఆధ్వర్యంలో ఇస్రో వారి ఇన్స్పైర్ ప్రోగ్రామ్ ఇక్కడ ఉమెన్స్ కాలేజ్ ఇది చాలా మంచి ప్రోగ్రామ్. పిల్లలకి వారి యొక్క ఫ్యూచర్కి ఒక డెస్టినేషన్కి అలాగే వారిని ఇన్స్పైర్ చేయడానికి ఈరోజు రస్మా నిజామాబాద్ మరియు ఉమెన్స్ కాలేజ్ ఆధ్వర్యంలో ఇన్స్పైర్ ప్రోగ్రామ్ ఇస్రో వారి ఆధ్వర్యంలో జరపబడుతుంది. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి గారికి ఇతరులు ఎవరైతే ఉన్నారో గొప్ప సైంటిస్ట్ వాళ్ళందరూ కూడా వారి జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరైతే పిల్లలు వస్తారో ఇక్కడికి వారికి ఇక్కడ మంచి మోటివేషన్ లభిస్తుంది, అలాగే మంచి ఇన్స్పిరేషన్ కూడా లభిస్తుంది. ఈరోజు భారతదేశం ఒక అంతరిక్ష గొప్ప స్థానంలో ముందుకు పోతుంది. దాన్ని ఇంకా మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే మన నిజామాబాద్ జిల్లాలో ఈ ప్రోగ్రాం నిర్వహించడం చాలా గర్వకారణం. పిల్లలందరూ ఎక్కువ మొత్తంలో వచ్చేసి వారి యొక్క జ్ఞానాన్ని పెంచుకొని మంచి దేశానికి మంచి సేవ చేయడానికి మన ఏరియా నుంచి కూడా సైంటిస్టుగా తయారవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. దీన్ని ఇతర మండలాల్లో కూడా నిర్వహించడానికి ప్లాన్ చేస్తాం రస్మా నిజామాబాద్ ఆధ్వర్యంలో. దానికి అతి త్వరలో షార్ట్లీ మేము ఒక షెడ్యూల్ చేసి పంపిస్తాము. అలాగే ఒక 150 రూపీస్కి ఒక బుక్ ఉంది ఇక్కడ. ఆ బుక్ వల్ల చాలామందికి పిల్లలకి హెల్ప్ అవుతుంది, మంచి నాలెడ్జ్ లభిస్తుంది. దాన్ని అన్ని 150 ఎంఆర్పీని 100 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మంచి సబ్జెక్ట్ దాంట్లో మంచి డెప్త్గా మంచి సబ్జెక్ట్ ఉంటుంది, పిల్లలకి చాలా ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి పిల్లలందరూ తీసుకొని దాని నుంచి గొప్ప గొప్ప విషయాలు నేర్చుకుంటే ఆశిస్తుంది. థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ ఉమెన్స్ కాలేజ్ 2 days ఉంటుంది, ఇవాళ రేపు ఉంటుంది. తర్వాత మిగతా మండలాలు నిజామాబాద్లో ఉన్న మిగతా మండలాలకి షెడ్యూల్ చేసి మీకు పత్రికాపరంగా మీకు షెడ్యూల్ ఇస్తాం. Please do subscribe to Prajabheri News Channel.